హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఇది బర్త్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. అయితే నేను చోటు పాప ఈ డ్రెస్సెస్లో ఎట్లున్నామో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ కోసం మేమైతే చాలా తిరుగుండే ఇక్కడ మొత్తం, బట్ ఎక్కడ దొరకలేదండి. ఇంక లాస్ట్కి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము. మేమిద్దరిమి ఎట్లున్నామో ఏంటో కామెంట్స్ చేయండి. అండ్ అలానే మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరిని అయితే మేమైతే తన బర్త్డేకి ఇన్వైట్ చేసామండి. కాకపోతే ఏంటంటే ఇంకా మా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే చాలామంది ఇక్కడ లేరు. వాళ్ళైతే మేము చాలా మిస్ అవుతున్నాము యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అందరం కలిసి చేసాము. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇంటికి వెళ్ళలేదండి కుదరక. కానీ ఈ ఇయర్ అయినా ఇంక ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చేద్దాం అనుకున్నాం, కానీ ఈ ఇయర్ కూడా లీవ్ కుదరలేదు. చాలానే అనుకుంటాం కానీ అన్నీ జరగాలని ఏమీ లేదు కదా. సో ఇది కూడా అంతే. ఇయర్ అయినా చేద్దాము ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఇంట్లో అని చెప్పేసి అనుకున్నాం బట్ ఈ ఇయర్ కూడా కుదరలేదు. ఇంక ఇక్కడ కూడా ఫ్రెండ్స్తో చేసుకుందాంలే ఓకే అనేసరికి కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయారు, కొంతమందే ఉన్నారు. ఇంకా వాళ్ళు మేమే చేసాము. వాళ్ళు కూడా ఎంతమంది లేదండి, ఒక 3 ఫ్యామిలీస్ అయితే ఉన్నారు మా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళతోనే అంటే మా ఫ్రెండ్స్ ఇంకా అందరూ కూడా వచ్చేసారు. చోటుకి అయితే ఫొటోస్ అంటే చాలా ఇష్టం, బట్ ఏంటి అంటే అందులో అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్యలు అంటే తనకి చాలా భయం అనమాట. సో వాళ్ళు ఉంటే ఎదురుగా తిని ఇంకే ఫొటోస్ తీసుకుంటుంది. కనీసం తను కేక్ కూడా కట్ చేయట్లేదు, ఇంక అట్లనే అలా నించొని ఉంది. అండ్ పక్కనున్న తన ఫ్రెండ్ అనమాట, అంటే అక్కని పిలుస్తూ ఉంటుంది చోటు. సో ఆ పాప అంటుంది, లేదు చోటు కట్ చేయనే సరే తను ఏంటంటే కట్ చేయట్లేదు. ఎందుకంటే చుట్టూ అందరు ఉన్నారు, తనకి భయం. ఇంకా అట్లనే అలా ఉంటే ఇంకా మేమందరం ఇంకా ఒక్కొక్కరం ఇంకా అలా వెళ్తూ ఇంకా తనతో ఇంకా అట్లా అలా మాట్లాడుతూ కట్ చేయు ఏమీ కాదు అని చెప్పేసి చెప్తే ఇంకా లాస్ట్లో అయితే కట్ చేసింది. బట్ ఇప్పుడు కూడా కట్ చేయలేదు. ఇంకా మేము కూడా తను ఏమి కట్ చేయట్లేదు, ఇంకా ఫ్రెండ్స్ రావాలి అని చెప్పేసి ఇంకా అట్లా అలా వీడియోస్ తీస్తున్నాము ఫొటోస్ను. ఎందుకంటే మళ్ళీ ఇంకా కట్ చేశాక ఇంకా ఫొటోస్ కూడా ఇంకా మంచిగా దిగదు. ఇంకా అలానే కొంచెం వీడియో కూడా షూట్ చేయాలని చెప్పేసి అన్నయ్య అయితే వీడియోస్ ఫొటోస్ ఇంక అవన్నీ తీస్తూ ఉన్నారు. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఇంకేం చేస్తాంలే, ఇంకా ఎలాగనో కేక్ కట్ చేయాలి కదా, ఇంక అట్లా కట్ చేపిద్దాము, 2 ఫొటోస్ వీడియోస్ దిగుదామని అయితే ఇంకా అందరం ఇంక అట్లనే అక్కడ వచ్చి నించున్నాం. ఎస్టర్డే ఒక వీడియో పోస్ట్ చేసాము. దానికి ఏంటి అంటే చాలామంది చోటు పాపకి విషెస్ చేస్తూ కామెంట్స్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలానే అందులో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మేము కూడా ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. ఎందుకంటే చోటుకి ఆల్రెడీ ఇందాక అన్నయ్య తీసున్నారు ఫొటోస్ వీడియోస్ అవిని. ఇంకా నేను కూడా ఏంటంటే వీడియో షూట్ చేస్తూ ఇంకా అట్లనే ఇంకా మేము కూడా కొంచెం కొంచెం వీడియోస్ అండ్ ఫొటోస్ ఇంకా తీసుకుంటున్నాము చోటుతో అండ్ పిల్లలతో. ఆ జస్సు పాప ఉంది కదా, తనైతే అస్సలు కూర్చోదు నించోదు, వాళ్ళ మమ్మీకి అట్లా చేస్తుంది. ఎందుకు అంటే అందరూ కొత్తగా కనిపిస్తున్నారు కదా, వాళ్ళ ఇంట్లో అయితే బాగానే ఉంటుంది పాప. బట్ తను కూడా కొత్తగా చూస్తుంది కదా అందరినీ, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, ఓన్లీ వాళ్ళ మమ్మీ దగ్గర మాత్రమే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా నా దగ్గర కూడా రాలేదు ఈరోజు అయితే. చోటు పాప అయితే ఇంకా కేక్ కట్ చేస్తుంది. ఇంకా చూడు నేను నెక్స్ట్ బర్త్డే పంపించేస్తా. అవునా? కేక్ కోసం అందరికి జస్ట్ కట్ చేయండి. ఏమా ఓకే పట్టేసి
జస్సు ఒకటి బాబుకి ఒకటి కేక్ తింటుందని వద్దు లాలీపాప్ వద్దు లాలీపాప్ తింటావా? చూడు ఇలా ఇచ్చేది ఎన్నిసార్లు అండి కట్ చేస్తారు? కట్ చేసింది కట్ చేస్తున్నాం మరి. చూస్తా కట్ చేయనా అదే. కష్టపడుతున్నాను దాని నుంచి ఇప్పుడు కూర్చో బా నువ్వు కూర్చో పట్టుకుంటావు నా పర్లేదు కూర్చో చూడు 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 అది చూడు అటు చూడు తల్లి అని అయిపోయిందా? అప్పుడు కేక్ వచ్చిందా జస్సు పాప చూసారా ఎట్లా చూస్తుందో కెమెరా వైపు. ఇప్పుడు చోటు ఏంటంటే మేము ఇంకా మా ఫ్యామిలీ ఫోటో అయిపోయింది కదా, ఇంకా ఫ్రెండ్స్ కూడా వెళ్ళండి అని చెప్పేసి అంటే అన్నయ్యలు ఏంటి అంటే అసలు అన్నయ్య అంటే షూట్ చేస్తున్నా అని చెప్పేసి చాలా అసలు కెమెరా దగ్గరికి రావడం లేదు. అండ్ శ్వేత అయితే వెళ్ళింది కానీ అన్నయ్య అయితే అసలు రావట్లేదు, షూట్ చేస్తున్నా అని చెప్పేసి ఇంకా పక్కనే ఉన్నారు. ఇంకా అన్నయ్య ఫేస్కి కూడా ఎమోజీ పెట్టండి అని చెప్పారు కానీ నేనైతే ఎవరికి ఏమీ పెట్టలేదు. మాస్క్ పెట్టండి ఇట్లా కూర్చో కూర్చో కింద కూర్చో తల్లి ఏంటి రెండు చేతులు రెండు పట్టావు నువ్వు ఇచ్చుడు ఇచ్చుడు తల్లి ఇచ్చుడు తల్లి చిన్న ఇచ్చుడు జెస్సీ బై పాప కేక్ పెడతాను జెస్సీ చిన్నది చిన్నది జెస్సీ బేటా జెస్సీ బేటా ఇచ్చుడు మరి లేదు ఓ చాకు ఇచ్చిరా చాకు కట్ చేసుకుంటా తెచ్చి కట్ చేసి జెస్సీ బేటా ఇచ్చుడు 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 జస్సు చూడు ఇచ్చుడు మా నీ బర్త్డేకి డాడీ 2 గొర్రెలు అదిగో కేక్ ఎవరో గుద్దుతారు నా మనని అని ఇప్పుడు మీరు వెళ్ళండి. అన్ని దగ్గర నుంచి వస్తారు ఎక్కడి నుంచి వస్తారండి అది? చోటు మధ్యలోకి దమ్మా చోటు మధ్యలోకి స్పెషల్ రా బర్త్డే స్పెషల్ పట్టుకో ఫోటో ఫోటో చిన్న ఇచ్చుడు అమ్మా చాలరా చిన్న పెట్టలేదు బయట బాగా తీసుకెళ్ళండి ఇగోండి బౌల్స్ ఊర్లో ఓకే లేనోళ్ళకి మమ్మల్ని చెప్పండి చూడండి కానీ చోటు పాపకి యాక్చువల్లీ చిన్నగా చిన్నగా చోటును పట్టుకున్నావు కదా తీసేయాలి నిజంగా ఫుల్ వద్దా సైడ్ కి పెట్టేసుకున్నా 1 వీక్ ముందు కలగకుండా ఇంకా పోవట్లేదు అలాగే ఉంటున్నాయి చాలా ఎక్కువ వస్తున్నాయి మేము కూడా చూడు నీవు కాదే నువ్వు నన్ను ఎందుకు కలుపుతావు ఒకటి ఏదో సాటిస్ఫై నేను బౌల్స్ ఇచ్చాను ఇచ్చు వీడియో తీసుకోలేదా వీడియో తీయలేదా తీద్దాం ఆగండి. అబ్బా పాపోరే అసలు ఏం ఫస్ట్ చూడు ఇగోమా చోటు పాప సరిపోతుంది. ఏంటిదమ్మా చిట్టి ఇదేంటిది అదే అందులో బాబుకి ఇచ్చామా పడేసావు స్పూన్ తో తినేసి కూర్చొని తినేసి ఏంటి చోటు లేదు ఇచ్చేసారేంటి అప్పుడే ఫోటోగా వద్దులే, మా పిల్లలు పెట్టి. సరే ఇది ఏదో పంపిస్తాను. వద్దమ్మా. స్నో ఇవ్వండి ఓ, రెగ్యులేషనా? మేము సినిమా ఈ రోజు అదే నేను తిన్నాను. ఇదేంటి ఇంతకీ ఇటువైపు ఉండదు కూడా ఇది కాదా ఎక్కువ లెస్ అంటే ఎక్కువ ఉంటుంది కదా తక్కువ ఉంటుంది తిన్నయ్యాల అందుకే అడుగుతున్నా లేదు యాక్చువల్లీ మాకు బేకరీ ఉన్నప్పుడు మేము ఎగ్ లెస్ అమ్మేటలో యాక్చువల్ ఎగ్ ఉంటుంది నువ్వు ఆసారి ఆడదాంట్లో తినడు ఇంకా కేక్ కటింగ్ అది కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇంక అట్లా అందరూ కూర్చొని తింటున్నాము. చాలామంది అన్నయ్యలు వాళ్ళు అయితే వీడియో అస్సలు
అంటే వీడియో తీసిన దగ్గరికి అస్సలు రావట్లేదన్నమాట. వాళ్ళు మేము రాము అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఒకరి మీద ఒకరు సెటర్లు వేస్తూనే ఉన్నారు. ఇంకా చోటు విషయానికి వస్తే చోటు కేక్ మొత్తం తింటానే ఉంది. కానీ వచ్చిన గిఫ్ట్స్ కూడా వాళ్ళ ముందు ఇంక ఓపెన్ చేసింది. కొన్ని ఓపెన్ చేసింది చూసాము. కానీ గిఫ్ట్స్ అయితే చాలా బాగుండే, అన్నీ కూడా బాగున్నాయి. ఎందుకంటే ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా తనకి యూజ్ అయినవే. తను చూసారుగా అట్లా చూడండి ఎట్లా ఓపెన్ చేస్తుందో. ఆ పక్కన జస్సు పాప చూడండి, తని ఆనందం వేరేదే తంది. ఎందుకు అంటే ఆ ర్యాప్స్తో ఇంకా అలా ఆడుతూనే ఉంది అన్నమాట. ఇంకా చూసారా అన్నయ్య వాళ్ళు ఏమంటున్నారంటే అస్సలు వీడియో తీయొద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా తర్వాత వీడియో ఇంకెట్లా షూట్ చేస్తున్నా అని చెప్పేసి ఇంకా వీడియో కనిపించారన్నమాట. లేదు అంటే అస్సలు కనిపించను అని చెప్పేసి అన్నారు. ఇంకా చోటు అయితే ఇంకా టాయ్స్తో నేను ఇంకా ఆడుతానే అనేది. కానీ ఇంకా బయటకాటి వెళ్ళాలి, సో ఇప్పుడు ఆడుకుంటే కుదరదు, టుమారో ఆడుకుందాం అని చెప్పేసి వాళ్ళ డాడీ చెప్పారు. సో అందుకే తను ఏంటంటే ఇంకా జస్ట్ అట్లా అలా ఓపెన్ చేసింది, ఇంకా అట్లా అలా చూస్తుంది, ట్రై చేస్తుంది. అంటే అది ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అన్నయ్య అయితే చాలా అసలు వీడియో తీయొద్దు అని చెప్పారు. కానీ నేనైతే ఇంకా తీసాను అనమాట, బర్త్డే అని చెప్పేసి. ఆ టాయ్స్కి ఆ లిక్విడ్ అంటే దాని గురించి అయితే ఇప్పుడు అందరం డిస్కస్ చేస్తున్నాము. అంటే ఆ లిక్విడ్ బయట ఎక్కడ కూడా దొరకదంట. దానికి మనం సర్ఫ్ వాటర్ అది యూస్ చేసినా సరే బబుల్స్ రావంట. సో అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి చూస్తున్నాము. చోటు అయితే ఫుల్ ఖుషి అసలు. అది వస్తుందేమో అని పాపం చూస్తుంది, కానీ అందులో సెల్స్ లేవు. సో అది ఈరోజు వెయ్యాలి. ఇంకోటి గిఫ్ట్స్ తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఓపెన్ చేస్తున్నారు. ఇవాళ అయినట్టే అచ్చా మెల్ల తీస్తుంది అది కవర్ చిన్నగా కొన్నా మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేస్తారు కదా అంతే. వీళ్ళ హార్ట్ అండ్ టాప్ ఉన్నాయి కదా టాస్క్లు అన్నీ మరి దాచిపెట్టే ఒక చిన్న పేపర్ కోసం మళ్ళీ ఆడదానికి పోవాలి కాంప్లెక్స్ కల్లా. నేను అట్లనే భద్రంగా దాచిపెడతాను. ఆమె తీసిద్ది. వాటర్ తెచ్చారా అంటే మార్నింగ్ తినరు, ప్రతిరోజు థర్స్డే అట్లనే చేస్తారు. నేను చేస్తాను, ఎప్పుడు చేయరు. అదిగో బాటిల్ బెస్ట్. వాటర్ కానీ కాఫీ కానీ తాగేది లైట్లది ప్లాస్టిక్ గా ఉండలే కానీ ఉంచిద్దో పడేసిద్దో పడిగిద్దో పక్కాను ప్లాస్టిక్ కాకపోతే మేము అప్పుడిప్పుడు ఆలేలు ఇచ్చినవి అలాంటివన్నీ దాచిపెట్టాము. అదిగో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పోస్టింగ్ పట్టుకుని వెళ్ళడమే తప్ప ఏమీ చేయలేదు. ఇక్కడ విండోస్ ఎక్కడ వేయట్లేదు. అది లూజ్గా ఉంది. అదిగో చూడాడు అదని తెలుస్తుంది కదా ఇంకెందుకు మళ్ళీ ఓపెన్ చేయడం. కేక్ పెడితే కదా ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఇంట్లో ఇంకా బయటికి వెళ్ళాలి. ఇంకా అంటే బయట ఇంకా రెస్టారెంట్లో ఇంకా డిన్నర్ చేయాలి అని చెప్పేసి ఇంట్లో ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. కానీ స్టార్టింగ్లో నేను వీడియో షూట్ చేయడానికి అయితే కుదరలేదండి. ఎందుకంటే అందరూ ఉంటారు కదా, నాకు కొంచెం షైగా అనిపిస్తుంది, అందరూ చూస్తూ ఉంటారు కదా. సో అందుకే కొంచెం షూట్ చేయలేదు, కొంచెం మధ్యలో అయితే చేశాను. ఇది శ్రీజీ రెస్టారెంట్ అండి. కానీ చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. ఓన్లీ ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ దొరుకుతుంది. రాజస్థాన్లో నాన్ వెజ్ కూడా మేము బయట ఎప్పుడు కూడా తినలేదండి చెప్పాలంటే. ఇంట్లో చేయడం తప్ప బయట ఎప్పుడు తినలేదు. ఎందుకంటే నార్త్ వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ తినరు కాబట్టి బయట కూడా బాగుంటుందో లేదో అని చెప్పేసి ఎప్పుడు తినలేదు. కానీ ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. అండ్ చోటు అయితే ఆ సాసు ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అస్సలు వదలలేదండి. సాస్ ఉంటే తను మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ అస్సలు తెలియదు, ఎన్నైనా తింటుంది. కానీ ఫుడ్ మాత్రం అసలు మేమేమి తినలేదు, ఊళ్ళని అవే తినింది. మేమైతే ఇంకా అసలు వీడియో ఇంకా షూట్ చేయలేదు. అంటే కొంచెం ఇంకా రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పేసి కొంచెం క్లిప్స్ మాత్రమే చేసున్నా, మొత్తం చేయలేదు. చేసుంటే బాగుండేది. ఇంకా ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసాము. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిపోయింది, బర్త్డే అయిపోయింది, డిన్నరు మొత్తం అంతా అయిపోయింది. వీడియో చూస్తారు, లైక్ మాత్రం చెయ్యరు. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసుకుంటబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.